హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది? వాటి పట్ల మనం సంధించే తీరు మారాలి. శ్రద్ధగా రాస్తే చేతి వ్రాతే మారినప్పుడు శ్రమిస్తే తలరాతలు మారవా? నిజమా కాదా? అవునా కాదా ఫ్రెండ్స్? అంటే అవును, కాదంటే కాదు అని కామెంట్ చేయండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. చూసారా, అన్నీ కట్ చేసుకొని బాదం పప్పు చిన్న ముక్కల్లో కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. జీడిపప్పు, పిస్తా పప్పు, మొత్తం అన్నీ మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఏ కావాలంటే అవి వేసుకోవచ్చండి. గసగసాలు కూడా వేసుకోవాలండి. ఖర్జూరం అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నెయ్యి వేసుకొని వేపుకోవాలండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా వేపుకోవాలి. వేపుకొని అన్నీ వేపేసాను, అన్నీ రెడీ అయిపోయింది. ఇంక ఉండలు చేద్దామన్న టైంకి మా అమ్మాయి తర్వాత చెయ్యమ్మా ఫ్రెష్గాని ఇప్పుడు అవి అలాగే ఉంచేసే అంది. అందుకని అవి పక్కన పెట్టేశాను. ఈరోజైతే తయారు చేస్తానండి. ఉండలు తయారు చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసి పెడతానండి. వీడియోలో చూద్దరి కానీ ఈరోజు మాత్రం ఇంతవరకు అయ్యింది అంతే. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోయినా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.